హాయ్ అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్ట్గా ఇలా డిఫరెంట్గా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర కట్ట ఒకటే శుభ్రంగా వలిసేసుకొని ఇలా 2 లేదా 3 సార్లు మరిన్ని వాటర్ పోసి బాగా క్లీన్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత వాటర్ అనేవి వంచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు టేస్ట్ అనేది బాగోదు. ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అనేవి మిక్సీ వేసుకొని ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ అల్లం ముక్క, 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలు, ఒక టమాటాకాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అలాగే మనం ఉడికించుకున్న గోంగూర కూడా చల్లారిన తర్వాత ఇలా గరిటెతోటి ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదేం మిక్సీ పట్టవసరం లేదండి. చూడండి, ఇలా మెదుపుకుంటే బాగా మెదిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇందులో టమాటా పులుపని స్కిప్ చేయొద్దండి. ఈ పచ్చళ్ళలోనే టమాటాని కొంచెం టేస్ట్ బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని కొంచెం 1/2 స్పూన్ వరకు కారం కూడా వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఇది కూడా కొంచెం సేపు ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, గోంగూర పచ్చడి క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ గోంగూర పచ్చడి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.